బిల్లు ఏం లేదు కానీ గౌరవ సభ్యులు ఎల్ఏ మినిస్టర్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి నిన్న 2 విషయాలు గౌరవ సభ్యులు నా దృష్టికి తెచ్చినారు. ఒకటి ప్రివిలేజెస్ అండ్ దాని మీద ప్రోటోకాల్ మీద ఒకసారి షార్ట్ డిస్కషన్ అడుగుతున్నారు. దాన్ని మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండోది, మొన్న మీరు 17th డిసెంబర్ నాడు మీరు మూసీ సుందరీకరణ మీద మాట్లాడిన సందర్భంలో కొంత తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా వారు మోషన్ ప్రివిలేజ్ మోషన్ కూడా నాకు ఇచ్చారు. దాని మీద కూడా మీరు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. చైర్మన్ సార్, స్పష్టంగా మొన్న చెప్పిన దానికి మీరు ఇమీడియట్గా కూడా గౌరవ సభ్యులకు సమాధానం చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాలని మరి తీసుకున్న స్టాండ్ని మేము నిజంగానే అభినందిస్తూ ఉన్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మాకు కూడా ఒక అవకాశం. ఐ వాంట్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్. ఈరోజు ప్రపంచ బ్యాంకు రుణం కోసం డిపిఆర్ సబ్మిట్ చేశారా లేదా అని అడిగారు అధ్యక్ష గౌరవ సభ్యులు. మేమేం చెప్పాము అధ్యక్ష, ఈరోజు డిపిఆర్ సబ్మిట్ చేయలేదు. ఈరోజు కూడా మరొకసారి గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఉన్నాము, డిపిఆర్ సబ్మిట్ చేయలేదు. డిపిఆర్ విషయంలో ఈరోజు మాకు సంబంధించి కూడా ప్రభుత్వం మీన్హాట్ కన్సార్షియంకి కన్సల్టెన్సీ ఇవ్వటం జరిగింది. ఆ కన్సల్టెన్సీకి సంబంధించి ఆ కన్సార్షియం ద్వారా పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత డిపిఆర్ ప్రిపేర్ అవుతుంది. కానీ గౌరవ శాసన మండలి సభ్యురాలు మరి అప్పుడు కూడా వారు పార్లమెంట్లో ఉన్నారు. మరి వారికి ఎవరు సమాచారం సరిగ్గా ఇచ్చారో లేదో, లేకుంటే ప్రస్తావన ఏ విధంగా వచ్చిందో తెలియదు. కానీ అధ్యక్ష, ఈరోజు ప్రపంచ బ్యాంకు రుణానికి సంబంధించి ఒక ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్ విచ్ కాన్స్టిట్యూట్ మైనర్ కాంపోనెంట్ రేపు పొద్దున మూసీ నది డెవలప్మెంట్ ఫ్రంట్కు సంబంధించి రేపు అనేక అంశాలు ఉంటాయి. పూర్తి స్థాయిలో డిపిఆర్ అనేక అంశాలతో కూడుకొని ఉంటుంది. దాని భాగములో ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్టు ఈరోజు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ సంబంధించిన వెబ్సైట్లో ఎవరు కొట్టినా వస్తుంది. సో ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్టు అంటే అధ్యక్ష వారికి కూడా తెలిసి ఉంటుంది. కానీ ఈరోజు మా ప్రభుత్వంపై అనాలని అనడం జరిగిందని మేము అనుకుంటా ఉన్నాం. ప్రపంచ బ్యాంక్ ఏ ప్రాజెక్టు ఇది, ఈవెన్ దో ఇట్స్ కాన్స్టిట్యూట్ ఏ మైనర్ కాంపోనెంట్ ఇన్ టోటల్ ప్రాజెక్ట్. సార్, ప్రపంచ బ్యాంక్ ఏదైనా ప్రాజెక్ట్ ఆమోదించడానికి 6 స్టేజ్ల్లో పరిశీలన చేస్తారు అధ్యక్ష. ఒకటి ఐడెంటిఫికేషన్, రెండోది ప్రిపరేషన్, మూడోది అప్రైజల్, నెగోషియేషన్ అండ్ బోర్డ్ ప్రజెంటేషన్, ఇంప్లిమెంటేషన్, ఫిఫ్త్ది ఇంప్లిమెంటేషన్ అండ్ సూపర్విజన్. దాని తదుపరి ఎవాల్యుయేషన్ చేసి దాని తదుపరి దీంతో ముడిపడి ఉన్న అనేక అంశాలకు సంబంధించి మా కన్సార్షియం ఇచ్చిన రిపోర్ట్ మేరకు డిపిఆర్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. సో ఇది ఇప్పుడు ఫస్ట్ స్టేజ్. అది కూడా ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఓన్లీ కన్సర్న్ టు 1 or 2 ఏరియాస్ ఆఫ్ దిస్ మూసీ రివర్ డెవలప్మెంట్. దాంట్లో భాగంగానే ఒక చిన్న కాంపోనెంట్ ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఇట్స్ నాట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్. దానికి సంబంధించి ఉన్నది అధ్యక్ష. ఈరోజు వారు చెప్పారు, సభను ప్రక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు, ప్రజలకు చట్టసభలకు తప్పుతాడు సమాచారం. స్పెసిఫికలీ అధ్యక్ష, ఇఫ్ యూ కైండ్లీ ఎగ్జామిన్ ద రికార్డ్ అధ్యక్ష, దే బీన్ ఆస్కింగ్ ఫర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేశారా అని స్పష్టంగా మరొకసారి సభ ద్వారా ప్రజలకు కానీ గౌరవ సభ్యులకు కూడా చెప్తా ఉన్నాం. డిపిఆర్ ఇప్పటి వరకు సబ్మిట్ చేయలేదు. ప్యూర్ అప్లికేషన్ ఫర్ ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఫర్ ఎ మైనర్ కాంపోనెంట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ ఐ థింక్ సెప్టెంబర్. సో దట్ ఈస్ క్లియర్ అధ్యక్ష. డిపిఆర్కి సంబంధించి నేమేమో ప్రజలను తప్పుదారి పట్టియాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మైనర్ కంపోనెంట్ విచ్ ఇన్వాల్వ్స్ 2 స్పెసిఫిక్గా నేను ఆ రోజు ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఈరోజు వారు కూడా ఇంకో విషయం చెప్పారు, ఇది డిపిఆర్లు ఉన్నాయని ప్రపంచ బ్యాంకు రాష్ట్ర ప్రభుత్వం
మోకాలు నొక్కుతుందని అనేక విషయాలు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇవన్నిటికి మీద పోకుండా ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకు పోతా ఉన్నాం? వరల్డ్ బ్యాంకు సంబంధించి చిన్న కాంపోనెంట్ అయినా పెద్ద కాంపోనెంట్ అయినా ఈరోజు ప్రపంచ బ్యాంకుకు సంబంధించి ఎక్కడైనా అవకాశం ఉంటే ఆ అవకాశానికి సంబంధించి వారి తక్కువ ఇంట్రెస్ట్ రేట్తోని వారు ప్రాజెక్ట్ ప్రపోజల్స్ కన్సిడర్ చేసి 2 to 2.5%. సార్ వారి ప్రభుత్వ హయాంలో సార్ నేను చెప్తా ఉన్నాను 11.5% తోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి పెద్ద స్థాయిలో నిధులు తీసుకొచ్చారు. సరే క్యాపిటల్ అసెట్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాం, క్రియేట్ చేసే ప్రయత్నంలో ముందుకు సాగాం, కాళేశ్వరం ప్రాజెక్ట్ కడతా ఉన్నాం, అందుకోసమే తీసుకొచ్చాం అని చెప్పారు. అది ఎటుపోయిందో మీకే తెలుసు. ఈరోజు నేను కూడా మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ఎప్పుడైనా వారు వరల్డ్ బ్యాంకుకు సంబంధించి 2.5% పరంగా రుణాలు తీసుకొస్తా అన్నప్పుడు, దాని పరంగా రుణాలు తీసుకొస్తున్నప్పుడు 9 సంవత్సరాల కాలంలో ప్రపంచ బ్యాంకుకు సంబంధించి కానీ ఏదైనా షరతులకు సంబంధించి కూడా నెగోషియేషన్లో ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి షరతులు ఏమైనా ఉంటే ఆ నెగోషియేషన్లో కూడా మనము మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విధంగా ప్రయత్నం చేయొచ్చు. జైకా ఫండ్స్ అధ్యక్ష, దే నెవర్ ట్రైడ్ ఫర్ ద జైకా ఫండ్స్ ఆల్సో. అది 2%, 2.5%, 3%కు సంబంధించిన అంశం వచ్చేవారు. ఈరోజు తక్కువ వడ్డీతో రుణాలు పొందే అవకాశం ఉన్న తరుణంలో ఒక ప్రయత్నం అధ్యక్ష. ఎక్కడ ఉంది ఆ ప్రయత్నం? వరల్డ్ బ్యాంకుకు సంబంధించిన వెబ్సైట్లో అందరికీ కూడా తెలుసు, ఇక్కడ కూర్చున్న గౌరవ సభ్యులు అందరికీ కూడా తెలుసు. దర్ ఆల్ ఎల్డర్ సభ, ఇది ఇంటలెక్చువల్ సభ. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్కు సంబంధించి అక్కడ అప్లోడ్ అయింది. ఇంకా వరల్డ్ బ్యాంక్ దాకా పోలే, ఇంకా పోయి అక్కడ ఐడెంటిఫికేషన్ స్టేజ్లో కూడా వారు బేరీజ్ చేసుకోవడానికి వారు ఇంకా తీసుకోలేదు అధ్యక్ష. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వెట్అవుట్ చేస్తుంది. వెట్టింగ్ చేసిన తర్వాత వరల్డ్ బ్యాంకుకు సంబంధించి వీరు ప్రపోజల్ వెట్టింగ్ అయిందా లేదా చూసి వరల్డ్ బ్యాంక్ కూడా దాన్ని మళ్ళొక్కసారి పరిశీలన చేస్తుంది. అది దట్ ఈజ్ ఐడెంటిఫికేషన్ స్టేజ్లో ఉంది. దట్ ఈస్ అ స్మాలర్ కాంపోనెంట్. నేను దయచేసి కోరుతా ఉన్నాను, వీ డోంట్ వాంట్ టు మిస్లీడ్ ద హౌస్. రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏదైనా కానీ రూల్స్ ప్రొసీజర్స్ మేము చెప్పే ప్రతి మాటకు కూడా ఒక శాంక్టిటీ ఉండాలనే ఉద్దేశంతో ముందుకు పోతాం అధ్యక్ష. ఈరోజు మాకేమీ రేపొద్దున 11%, 12% అప్పులు తీసుకొచ్చి ప్రయోజనాలు పొందాలని మాకేది లేదు. ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం ప్రత్యేకించి కూడా. ఇప్పుడు డిపిఆర్కు సంబంధించి ఐఎమ్ స్ట్రైట్, ఐ జస్ట్ వాంట్ టు స్ట్రైటన్ ద రికార్డ్స్ అధ్యక్ష. క్వశ్చన్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిపిఆర్. ఐ వాజ్ స్పెసిఫిక్. డిపిఆర్ ఇప్పటి వరకు మేము ప్రపంచ బ్యాంక్ ముందట పెట్టలేదు, అప్లోడ్ చేయలేదని చెప్పాం స్పష్టంగా. మై స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్ అధ్యక్ష. ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈ కన్సార్షియం రేపు పొద్దున రాబోయే కాలంలో ఇది ఇరువైపులో ఉన్న ట్రంక్ లైన్స్ నిర్మాణం కానీ ఆ సందర్భాన్ని స్మాల్ కంపోనెంట్ రేపు బ్లూ మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేస్తారు, వారు గ్రీన్ మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేస్తారు, ల్యాండ్ యూజ్ మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ క్రియేట్ చేస్తారు, ఫైనాన్షియల్ మాస్టర్ ప్లాన్ క్రియేట్ చేస్తారు. మార్క్యూ ప్రాజెక్ట్స్ సంబంధించిన అంశాలు దాంట్లో పెట్టబడతాయి. డిపిఆర్ ఫర్ ఈస్ట్ వెస్ట్ కారిడార్, డిపిఆర్ ఫర్ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, ఫ్లడ్ మైగ్రేషన్ మెజర్కు సంబంధించిన పూర్తి స్థాయి ప్రాజెక్ట్ రిపోర్ట్, ఇవన్నీ ఆల్ సింక్రనైజ్ చేసి దట్ బికమ్స్ ఎ డిపిఆర్. దెన్ వీ విల్ put forward before the public and also who would be taking part in our exercise in calling for PPP project. Basically మా ఇంటెన్షన్ అది. కానీ మేము ఎవరినో తప్పుదారి పట్టించి మళ్ళా ఈ డబ్బులన్నీ తీసుకొచ్చి ఎక్కడో పెట్టి వాళ్ళలాగా మేము కాదు అధ్యక్ష. స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈరోజు మేము ఏం చేసినా రాష్ట్ర ప్రయోజనాల గురించి డిపిఆర్ ప్రిపేర్ చేసిన తర్వాత తప్పకుండా సభ ముందట తీసుకొస్తాం. ఎంత అవుతుంది చెప్తాం. 1,00,000 అవుతుందా, 2 లక్షలు అవుతున్నాయా, 10 లక్షలు అవుతున్నాయా, 10,000 కోట్లు అవుతున్నాయా, 2,000 కోట్లు అవుతున్నాయా, స్పష్టంగా ప్రజలకు చెప్పే డిపిఆర్కి సంబంధించిన అంశాలని మేము అప్లోడ్ చేయాల్సిన సంస్థల ముందట అప్లోడ్ చేయడం జరుగుతుంది స్పష్టంగా మీ ద్వారా. బికాజ్ మీరు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, అనుకోకుండా మాకు ఆపర్చునిటీ ఇచ్చారు. మరి ఈ సందర్భంలో గౌరవ సభ్యులకు కూడా ఎందుకైనా మీ వారికి, ఎందుకంటే పార్టీ పరంగా ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నా ఈరోజు వారికి ఉన్న గొప్ప అనుభవంతో
డెఫినెట్లీ ఐ మీన్ టు సే, ఎందుకంటే నేను కూడా ఉన్నప్పుడు నా ఆఫీసులో ఏది ఉంటే అది చదువుతూనే ఉంటాం సడన్లీ. సో దేర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ పీపీఆర్ అండ్ ద డిపిఆర్. సో ఇన్ ద ప్రాసెస్ వీ హ్యావ్ టు మేక్ అ డిఫరెన్షియేషన్ బిట్వీన్ ద పీపీఆర్ అండ్ ద డిపిఆర్. ఐ వాజ్ మోర్ స్పెసిఫిక్ ఇన్ టర్మ్ డిపిఆర్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. I am sticking to that, sir. Thank you for giving me an opportunity. చెప్పండి. అధ్యక్ష ధన్యవాదాలు. ఇన్ ద స్పిరిట్ ఆఫ్ డిబేట్ సార్, మీరు అలౌ చేసినందుకు, మేము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చిన దానికి అలౌ చేసినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. నేను స్పష్టంగా నిన్న చెప్పాను అధ్యక్ష, మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నాను, అండ్ ఐ విల్ ఆల్సో స్టాండ్ బై మై వర్డ్. నిన్న మీడియా ముందు చెప్పిన వారికి సభలో నేను చెప్పిన ఏమడిగానంటే, మీరు డిపిఆర్ లేదు అని చెప్తా వచ్చారు ఇప్పటి వరకు. ఇప్పుడు కూడా వారు ఏమంటున్నారు, నేను వారి వర్డ్స్ కూడా రాసుకున్నాను, ప్రపంచ బ్యాంక్ ముందు డిపిఆర్ పెట్టలేదు, డిపిఆర్ హెస్ నాట్ బీన్ సబ్మిటెడ్ అంటున్నారు. నేను వారిని అడిగింది ఏంటంటే, ముందు మనకు సభలో చెప్పింది అసలు డిపిఆర్ లేదు అన్నారు. అదే సెప్టెంబర్లో వీళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్కి ఇచ్చినటువంటి ఒక లేఖ, అంటే ఒక ప్రపోజల్, వరల్డ్ బ్యాంక్కి డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేదు అధ్యక్ష. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్ ద్వారానే వెళ్ళాల్సి ఉంటుంది, అది సింపుల్ ప్రొసీజర్. సో వారు అక్కడ ఇచ్చినటువంటి ఉత్తరంలో ఏం చెప్పారంటే, ఆ ప్రపోజల్లో పీపీఆర్లో ఇప్పుడు వీరు చెప్తున్నటువంటి ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్లో చెప్పింది ఏంటంటే, డిపిఆర్ ఉందా అనేటటువంటి కాలంలో ఎస్ డిపిఆర్ ఉంది అని చెప్పారు. సో నేను నిన్న మీడియాలో చెప్పింది కూడా ఏంటంటే, మీరు ఇచ్చినటువంటి ఈ పీపీఆర్లో ఆల్రెడీ డిపిఆర్ ఉంది అని చెప్పారు. అందులో ఇంకో కాలం కూడా ఉంది అధ్యక్ష, డీటెయిల్డ్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా అంటే అది కూడా ఎస్ అనే పెట్టారు. సో మీకు సెప్టెంబర్లోనే డిపిఆర్ ఉండి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటే మళ్ళీ మీరు అక్టోబర్లో టెండర్ ఎందుకు వేశారు డిపిఆర్ చేయాలని? మళ్ళీ మీరు డిసెంబర్లో నిన్న సభలో డిపిఆర్ లేదని ఎలా చెప్పారు అనే నేను అడిగాను అధ్యక్ష. వారు ఇప్పుడు కూడా నాకేం చెప్తున్నారు, పీపీఆర్లో మేము అనేక అంశాలు రాసామని చెప్తున్నారు. మరి పీపీఆర్లో ప్రిపేర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వమే కదా. సెప్టెంబర్ నాటికే మీరు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేటప్పటికే డిపిఆర్ ఉంది అని ఎలా రాశారు? అంటే మీరు కేంద్ర ప్రభుత్వానికి తప్పు చెప్తున్నారా, ప్రపంచ బ్యాంకుకు తప్పు చెప్తున్నారా, లేకపోతే నిన్న మేము డిసెంబర్లో అడిగినప్పుడు మాకు తప్పు చెప్పారా? మేము సింపుల్ అడుగుతున్నాం అధ్యక్ష, మేము మూసీ డెవలప్మెంట్కి వ్యతిరేకం కాదు. మీరు మూసీ నుంచి మూసీ కోసం ఎక్కడి నుంచి నిధులు తీసుకొచ్చినా యాజ్ అ స్టేట్ గవర్నమెంట్ మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. మేము బీఆర్ఎస్ పార్టీ యాజ్ అ పాలసీ ప్రపంచ బ్యాంకుకు వెళ్ళలేదు 10 ఏళ్లలో. ఎందుకంటే ప్రపంచ బ్యాంకుకు ఉన్నటువంటి చీకటి చరిత్ర మనందరికీ తెలిసిందే. కొత్త రాష్ట్రం మనకు ప్రపంచ బ్యాంకుతో సంబంధం ఉండొద్దని మేము వెళ్ళలేదు సార్. వాళ్ళు వెళ్దాం అనుకుంటున్నారు, అది వాళ్ళ పాలసీ. దాని డిబేట్ అనవసరం, దాని చర్చ తర్వాత. ఇప్పుడు టెక్నికల్గా నేను అడిగింది వారిని ఏంటంటే, పీపీఆర్లోనే సెప్టెంబర్ 19వ తారీఖు మీరు ఇచ్చినటువంటి ప్రపోజల్లో డిపిఆర్ ఉంది అని చెప్పారు. మళ్ళీ అక్టోబర్లో డిపిఆర్ ప్రిపరేషన్ కోసమని కొత్త టెండర్ వేశారు. నిన్న సభలో మళ్ళీ డిపిఆర్ లేదని చెప్పారు. మరి ఇప్పుడు వచ్చేమో డిపిఆర్ సబ్మిట్ చేయలేదు అని అంటున్నారు. మంత్రి గారి మాటలు మనం రికార్డ్ ఎగ్జామిన్ చేద్దాం సార్, నేను అందుకే రాసుకుంటున్నా. డిపిఆర్ సబ్మిట్ చేయలేదు అంటున్నారు ఇప్పుడు కూడా, కానీ డిపిఆర్ ప్రిపరేషన్ అయిందా లేదా అనేది ఇప్పుడు కూడా చెప్తలేరు సార్. సో నేనేమంటున్నా, హౌ విల్ యూ లైట్ టు ది, ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్ సార్, హౌ విల్ యూ గివ్ ఫాల్సిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్ పీపీఆర్లో? హౌ విల్ యూ గివ్ ఫాల్సిఫైడ్ ఇన్ఫర్మేషన్? దిస్ ఈజ్ మై సింపుల్ క్వశ్చన్ సార్. థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్ వాన్ ప్రసాద్ గారు. అధ్యక్ష, గత 15 సంవత్సరాలుగా నేను ఈ సభలో ఒక సభ్యునిగా ఉంటూ వచ్చిన అధ్యక్ష, అటు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, లంచ్ బ్రేక్ అనేక పార్టీలు ఈ సభలో ఉన్నటువంటి సందర్భాలు చూశాను. అనేక మంది మంత్రులు అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పడం కావచ్చు, అనేక స్టేట్మెంట్స్ ఇవ్వడం కూడా చూసినాను అధ్యక్ష. కానీ మొట్టమొదటిసారిగా ఒక మంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద ఒక ప్రివిలేజ్ ఇది ఇచ్చినటువంటి సందర్భం చూసినాను. సభ్యులం ఎవరమైనా రాజకీయాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా వ్యవస్థల యొక్క శాంక్టిటీని కాపాడటానికి మనందరం కూడా కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం అనేటువంటిది ఒక ప్రతిపక్షానికో లేకపోతే ఒక అధికారంలో ఉన్న పక్షానికో లేకపోతే వేరే వారికో సంబంధించింది కాదు అధ్యక్ష. ఈ ప్రభుత్వం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి సంబంధించినటువంటి అంశం. మన ఆ యొక్క ప్రభుత్వం యొక్క ప్రతిష్టను కాపాడుకునేటువంటి విధంగా మనం ఉండాలి. ఖచ్చితంగా ఏదైనా విషయం, ఆ రకమైనటువంటి అంశం ఏదైనా ఉన్నట్టయితే మనం గౌరవ మంత్రి గారిని మాట్లాడవచ్చు, గౌరవ మంత్రి గారి దగ్గర నుంచి మనం వివరణ తీసుకోవచ్చు. కానీ అటువంటి సాంప్రదాయం ఏదైతుందో, జనరల్గా చట్టసభలన్నీ కూడా సాంప్రదాయబద్ధంగానే నడుస్తున్నాయి, కన్వెన్షన్స్ మీదనే నడుస్తూ వస్తున్నాయి. కాబట్టి ఆ కన్వెన్షన్స్ని ఒకసారి నాకు మొట్టమొదటిసారిగా కొంత బాధ అనిపిస్తుంది అధ్యక్ష. రాజకీయాలు అనేక అంశాల పట్ల డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ని మనం వ్యక్తపరచాల్సినటువంటి విధానం ఇది సరైనది కాదని కూడా నేను ఈ సభ ద్వారా నా అభిప్రాయంగా చెప్తూ ఆనరబుల్ మినిస్టర్.
అధ్యక్ష సార్ అధ్యక్ష ఇది అప్లోడ్ చేసిన తేదీ 28th August. ఇట్ హెస్ బీన్ సెంట్ టు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అధ్యక్ష. దాంట్లో ఏం అడిగారు అధ్యక్ష? వెదర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ ఆర్ detailed engineering design for project is available. Detailed project report or detailed engineering design, what has it been submitted? Detailed engineering design, it is not DPR అధ్యక్ష. The engineering design ఆ ట్రంక్ లైన్స్ సంబంధించి వారి ప్రభుత్వంలో ఆ ట్రంక్ లైన్స్ ఏ విధంగా నిర్మాణం చేయాలని ఆ ఇంజనీరింగ్ రిపోర్ట్ ఉన్నదా అంటే ఎస్ అన్నారు. There is a categorization in this and the answer is also very quite clear. సో దానికి దీనికి ముడి పెట్టాలనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు డిపిఆర్ రాకముందే ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం ప్రపంచ బ్యాంక్ ఇట్లా ఇచ్చామని అడుగుతాను. ట్రంక్ లైన్స్ ఏర్పాటు చేయాలని ఆనాటి ప్రభుత్వం సంకల్పిస్తుంది. మొత్తం పూర్తి స్థాయిలో ఆలోచన చేసి ట్రంక్ లైన్ సంబంధించిన ఇంజనీరింగ్ డిజైన్ ఉంది అక్కడ. ఆ డిజైన్కు సంబంధించి ఈరోజు తక్కువ వడ్డీ రేటుతోని మనకు నిధులు వచ్చే అవకాశం ఉన్న తరుణంలో ఏ ప్రభుత్వమైనా అన్వేషణ చేసి ముందుకెళ్తుంది. మేమేం చెప్పాము, గత ప్రభుత్వం అన్వేషణ చేయలేదు. ఎక్కడ పడితే 11 పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 11.5%కు తీసుకునేది అధ్యక్ష. ఈరోజు 2.5%కు అవకాశం ఉన్న తరుణంలో ఈరోజు డెఫినెట్లీ ఆ పీపీఆర్కు సంబంధించిన అంశం ఏదైతుందో ఆ పీపీఆర్ ఇట్ మే బి రిలేటెడ్ టు ద అబ్సల్యూట్ డిపిఆర్ ఇన్ ద ఫ్యూచర్లో ఈ కన్సార్షియం ఇచ్చిన రిపోర్టు మేరకు ప్రిపేర్ చేసే డిపిఆర్కు సంబంధించి అనుసంధానం చేసినప్పుడు డిపిఆర్ ఇవ్వటం జరుగుతుందని స్పష్టంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. దెర్ ఇస్ ఎ క్లారిటీ ఇన్ మై ఆన్సరింగ్ ద క్వశ్చన్. అండ్ నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఆబ్జెక్టివ్ ఇస్ వెరీ క్లియర్. భాను గారు ఓ మాట చెప్పారు, అనేక సందర్భాల్లో ఒక పర్పస్ అండ్ ఆబ్జెక్టివ్ of the government is to spin in a magnitude, in a broad magnitude. స్పెసిఫిక్గా అన్ని పోతే సార్ ఏ సభ కూడా నడవలేదు, అయినా కానీ తప్పు జరగలేదు. ఇక్కడ ఈరోజు దాన్ని తప్పు దొరకబట్టుకొని ఏదో విధంగా దుష్ప్రచారం చేయాలి, బురద జల్లాలి అనే కార్యక్రమం తీసుకోవాలనుకుంటే దే హ్యావ్ ఎవ్రీ ఫ్రీడమ్ టు టేక్ ఇట్. బట్ మై పాయింట్ ఈజ్, నేను ఈరోజు కూడా చెప్తాను, వారి ప్రభుత్వ కాలహేమల అనేక సందర్భాల్లో 11.5%కి 11%కి పీఈసీకి పిఎఫ్సికి సంబంధించిన అంశాలను తీసుకొని నేను ప్రతి ఒక్క అంశం ఉంది అధ్యక్ష. నేను ఈరోజు చెప్తా ఉన్నాం, దేర్ ఈజ్ అ డిఫరెన్స్. దే ఆర్ డెఫినెట్లీ సార్. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మీరు లేదే ఏమని పడితే 1,50,000 కోట్లు ఎక్కడ వస్తుందా, ఎక్కడి నుంచి నా నోటి నుంచి పలికిద్దామా, మళ్ళొక్కసారి చేద్దామా, మళ్ళీ 1,50,000 కోట్లకు సంబంధించిన అంశం మాట్లాడాలని ఆలోచన చేస్తే ఎట్లా అధ్యక్ష? ఈరోజు మేము చెప్తా ఉన్నాం, కాంప్రహెన్సివ్ సివరేజ్ మాస్టర్ ప్లాన్ 2020లో ప్రిలిమినరీ ఎస్టిమేట్స్ ఫర్ ద డిజైన్కి గత ప్రభుత్వం చేపట్టింది. అది డిజైన్ ఉందంటే ఉన్నదని ఎస్ అని చెప్పటం జరిగింది అధ్యక్ష. డిపిఆర్ కాదని కూడా ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాము. దేవేర్ స్పెసిఫిక్గా రమ్మనండి, పీపీఆర్ ఉందా, ఇంత స్పెసిఫిక్గా చూస్తూ ఉన్నారు కదా అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను క్వశ్చన్ కూడా స్పెసిఫిక్గా, పీపీఆర్ ఉందా డిపిఆర్ ఉందా అంటే నేను పీపీఆర్ ఉందని చెప్పేటోని. మీరు స్పెసిఫిక్గా డిపిఆర్ ఉందని అంటే డిపిఆర్ గురించి మాట్లాడటం జరిగింది. వీఆర్ సో స్పెసిఫిక్ అండ్ వీఆర్ వెరీ క్లియర్ అధ్యక్ష. థ్యాంక్స్ ఫర్ గివింగ్ an opportunity. Lunch break. No, thank you.